రథం గారు వస్తారు అంటే ఇదంతా చేయడానికి మీడియా మాట్లాడడానికి ఇదేదో నాకు పొగరు అహంకారం ఏం కాదు. సినిమా గురించి నాకు చెప్పుకోవడం ఎబ్బెట్టుకోవడం, ఏం మాట్లాడాలో తెలియక చెప్తే ఎక్కువైపోద్దా చెప్తే తక్కువ అయిపోద్దా అని. కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను. అంటే సినిమా బతకాలి అంటే ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ దేనికంటే మళ్ళీ నాకు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవసరం ఫంక్షన్ తర్వాత ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అదొకటి మేజర్ ఒక ఇది కన్సర్న్ అదొకటి. అంటే రత్నం గారు అంటే ఈవినింగ్ చెప్దాం అనుకున్నా, బట్ స్టిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఒక ఈ మాట. త్రివిక్రమ్ గారు రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసిలో, ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్నిసార్లు మినీ యుద్ధాలు చేయాలి, ఆర్థికంగా కావచ్చు, క్రియేటివ్గా కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి. అలాంటిది నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రాకముందు ఏం రత్నం గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే బాగుండు అనుకున్నాను. భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని, ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన. తమిళ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ చేసి దాన్ని స్ట్రైట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ, క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది, 2 కరోనా పరిస్థితులు ఎదుర్కొంది. అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని, నేను ఎప్పుడు ఏం చేసినా సినిమా బాగా రావాలి అనుకుంటాను. ఈ సినిమా ప్రత్యేకించి ఆయన తపన చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత, పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, డైరెక్షన్ అని వీటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత, పాలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను ఆ సినిమాకి అంత ఇచ్చాను. నేను అంటే నా బెస్ట్ ఇచ్చాను. అంటే నేను అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేనిది టైం ఇవ్వలేను, నేను. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక క్లైమాక్స్కి దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మండు టెండ బాగా, ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక మిడ్ మే అంటే చాలా పిచ్చి ఎండ అన్నమాట. అలాంటి ఎండల్లో నాకు చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్, నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్, ఒక ఎస్క్రీమా కానీ, ఊషు కానీ, నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ, యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్ కండో ఇవి కానీ, ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి. నాకు వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పార్ట్ ఇది అందరికీ ఇన్స్పైర్ చేసింది. అంటే మన స్థూలంగా చెప్పాలి అంటే, ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే, ఈ సినిమాకి ఇదే ఆయువు పట్టింది ఈ ఫస్ట్ పార్ట్కి.